వియర్స్ ఎక్సెల్ లో ఈ వీడియోలో మనం Ctrl+0 నుంచి Ctrl+9 వరకు ఈచ్ షార్ట్ కట్ ఏ విధంగా యూజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. హాయ్ వియర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+0. మీరు సెలక్షన్ లో ఉన్న కాలమ్స్ ని హైడ్ చేసుకోవాలనుకుంటే మనం యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ Ctrl+0 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా ఆ కాలమ్స్ అనేది హైడ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+1 కనుక ప్రెస్ చేశారనుకోండి మనకి ఫార్మేట్ సెల్స్ అనేది ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందండి. ఈ ఫార్మేట్ సెల్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసిన రోస్ లో కాలమ్స్ లో ఉన్న డేటాని మనం కావాల్సిన ఫార్మేట్ లో చేంజ్ చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+2 సెలెక్ట్ చేసిన డేటాకి బోల్డ్ అప్లై చేయాలంటే షార్ట్ కట్ వచ్చి Ctrl+2, అదిగోండి ఆటోమేటిక్ గా బోల్డ్ అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+3 కనుక ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా ఇటాలిక్ అప్లై అవుతుందండి, బెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+4 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా అండర్లైన్ అప్లై అవుతుందండి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+5 కనుక ప్రెస్ చేశారనుకోండి స్ట్రైక్ త్రూ కమాండ్ అప్లై అవుతుందండి. మనకి ఎక్సెల్ లో డైరెక్ట్ గా ఆ కమాండ్ ఉండదు, డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+5 సెలెక్ట్ చేసిన డేటా స్ట్రైక్ అవుట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+6 కనుక ప్రెస్ చేశారనుకోండి మనకి జనరల్ గా ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇన్సర్ట్ ట్యాబ్ లోనే ఉంటాయండి. ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఈ పిక్చర్స్, షేప్స్, ఈ చార్ట్స్ ఇవన్నీ. అండ్ వీటిని మనము ఇన్సర్ట్ చేసుకోవడానికి వీలు లేకుండా ఈ టోటల్ ఆప్షన్స్ ని హైడ్ చేసుకోవచ్చు. దానికి షార్ట్ కట్టే Ctrl+6, ఇదిగోండి ఆటోమేటిక్ గా ఆ ఆప్షన్స్ అన్ని హైడ్ అయిపోతాయి. ఇక్కడ కనిపించే చార్ట్ ఆప్షన్స్, ఇల్లుస్ట్రేషన్ ఆప్షన్స్ ఇవన్నీ హైడ్ అయిపోయినాయి. అలానే కాదండి, నేను మళ్ళీ Ctrl+6 ప్రెస్ చేశాను, మళ్ళీ హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వర్క్ బుక్ లో ఏదైనా షేప్స్ గానీ పిక్చర్స్ గానీ తీసుకున్నారనుకోండి, ఓకే ఇక్కడ నేను వర్క్ బుక్ లో డిఫరెంట్ షేప్స్, పిక్చర్స్ ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు మీరు కీబోర్డ్ లో Ctrl+6 కనుక ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా మీ వర్క్ బుక్ లో ఓపెన్ లో ఉన్న ఇమేజెస్, షేప్స్, ఆబ్జెక్ట్స్, టోటల్ ఆబ్జెక్ట్స్ హైడ్ అయిపోతాయి. అలానే ఇన్సర్ట్ ట్యాబ్ లో ఆబ్జెక్ట్స్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని హైడ్ అయిపోతాయి. మళ్ళీ Ctrl+6 ప్రెస్ చేయండి, ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉన్న ఆప్షన్స్ తో పాటు ఇన్సర్ట్ చేసిన ఇమేజెస్, షేప్స్ కూడా డిస్ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+7. ఈ షార్ట్ కట్ వల్ల ఎక్సెల్ లో ఎలాంటి యూజ్ ఉండదండి, ఓకే ఎలాంటి ఆప్షన్ హైలైట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+8 కనుక ప్రెస్ చేశారనుకోండి అవుట్ సైడ్ లో ఉన్న సింబల్స్ అనేది హైడ్ అవుతాయి. ఇప్పుడు సింబల్స్ అంటే డైరెక్ట్ గా మనకి ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉన్న సింబల్స్ కాదండి. ఇప్పుడు జనరల్ గా మనము ఏదైనా మీరు రోస్ ని కాలమ్స్ ని గ్రూప్ చేశారనుకోండి, డేటా ట్యాబ్ లోకి వెళ్ళిపోయి గ్రూప్ అన్నాను, ఓకేనా ఇలా గ్రూప్ అన్నానండి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఆల్ఫాబెట్స్ పైన అడిషనల్ గా సింబల్స్ అనేది యాడ్ అయినాయా లేవా, ఇవి మనం గ్రూప్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మైనస్ క్లిక్ చేస్తే హైడ్ అవుతాయి, మళ్ళీ ప్లస్ క్లిక్ చేస్తే మళ్ళీ డిస్ప్లే అవుతాయి. ఈ ఎడిషనల్ సింబల్స్ ని మనం హైడ్ చేసుకోవచ్చు. దీనికి షార్ట్ కట్ Ctrl+8 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా హైడ్ అవుతాయి. మళ్ళీ డిస్ప్లే చేయాలంటే Ctrl+8 ప్రెస్ చేయండి, డిస్ప్లే అవుతుంది. అండ్ లాస్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+9. ప్రీవియస్ గా Ctrl+0 ప్రెస్ చేస్తే సెలక్షన్ లో ఉన్న కాలమ్స్ హైడ్ చేసాం కదండి. ఇప్పుడు సెలక్షన్ లో ఉన్న రోస్ ని హైడ్ చేయాలంటే షార్ట్ కట్ Ctrl+9 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా ఆ రోస్ అనేది హైడ్ అవుతాయి. ఓకేనండి, ఎక్సెల్ లో కాలమ్స్ ని హైడ్ చేసాం, రోస్ ని హైడ్ చేసాం, మళ్ళీ అవి డిస్ప్లే అవ్వాలంటే షార్ట్ కట్స్ ఉండవా, గ్రూప్ చేయాలంటే షార్ట్ కట్స్ ఉండవా, ఉంటాయండి. మనకి ఎక్సెల్ లో వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ టోటల్ గా 35 షార్ట్ కట్ కీస్ అనేది ఒక వీడియోలో చెప్పడం జరిగిందండి. దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పైన ఐ కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.